గాని ప్రాణం పెట్టేవాడే దేవుడు, మనుషులందరికీ పరలోక రాజ్యం చేర్చేవాడే దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. కానీ మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుటకు మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇలాగా మానవుని తప్పది వేలాడి మరి ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. మనుష్య కుమారుడు చేసిన మరి ఒడంబడిక అయినను సిద్ధపడిన తర్వాత ఒకడును దానిని కొట్టివేయడు, దానితో మరి ఏమియు కలువడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడిను. ఆయన అనేకులను గూర్చి మరి అన్నట్లు నీ సంతానము అని చెప్పగా ఒకరి గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. మరి నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత ధర్మశాస్త్రమును మరి నిరార్థకం చేసి పూర్వనందు దేవుని చేత సిద్ధపడిన నిబంధనలు కొట్టివేయబడెను. ప్రియులారా, అందుకే దేవుడు మానవులందరూ పరలోక రాజ్యం చేర్చడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పరలోకం నుండి ఎందుకు వచ్చాడయ్యా అంటే కేవలం మనుషులందరికీ మరి పరలోకం చేర్చడానికి. మనుషుల్లో చూస్తే హృదయాలు బాగలేవు, కలవరి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏమి తిందుము, ఏమి త్రాగుతుము, ఏమి ధరించుకుందామని ఇలాగ మానవుడు సుఖపతమైపోతున్నారు. తెల్లారితే పొద్దుముగితే ఒకే ధోరణి, ఒకే చింతలో పడి మానవుడు మరి ఇలాగే 60-70 సంవత్సరాలు బతకాల్సిన మానవుడు మధ్యలోనే బీపీ షుగర్లు వచ్చేసి మధ్యలోనే చనిపోతున్నాడు. కారణం మరి కాలుష్యం బాగలేదు, వాతావరణం బాగలేదు, చుట్టిలో కల్తీ, అన్నంలో కల్తీ, మరి నూనెలో కల్తీ, ఇలాగా మనం తినే బండారాల్లో కల్తీ, అన్ని కల్తీ అయిపోయిన మానవుడు మనిషి కూడా కల్తీ అయిపోయాడు. అందుకే మానవుడు సరిగా జీవించలేకపోతున్నాడు. దేవుడు గమనించాడు. మరి నీతిమంతుడు ఒకడు రావాలని 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి సర్వ మానవాళి కోసం ఆయన తన పరిశుద్ధమైన మరి అమూల్యమైన రక్తమును చిందించి ఆయన సర్వ మానవాళిని మరి బ్రతికించడానికి శిలువ మ్రాను మీద ఆయన వేలాడబడ్డాడు. శిలువ మ్రాను మీద ఎర్రటి ఎండలో ఆయన మరి మనిషి చేసిన తలంపుల వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము, మనుషులు చేసిన ప్రతి పాపం వల్ల మరి ఆయన కాల్చుతుల్లో మేకులు కొట్టబడ్డాయి. అంతేకాకుండా గ్రహము చేసిన ప్రతి పాపం వల్ల ఆయన గ్రహమంతా ముళ్ళ కొల్ల చింతబడింది. సోదరులారా, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన శిలువ మ్రాను మీద మరణించి మనుషులందరినీ విడుదల, పాపము నుండి శాపము నుండి విడుదల గావించడానికి ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మరి మనుషులను నిర్మించిన దేవుడు తానే బలియాగమైపోయాడు. సమాజం